ది ఫెయిత్ కే డ్రామా ఎపిసోడ్ 13 కంటిన్యూషన్. ఇంకా రాజు మీటింగ్ని ఏర్పాటు చేసి రాజసింహాసనం దగ్గరికి వస్తాడు. ఇంక వెంటనే అందరూ చూస్తూ ఉండగా చాయంగ్ రాజు మనుషుల్ని క్షేమంగా మీటింగ్కి తీసుకుని వస్తాడు. ఇంకా అందరూ రాజు దగ్గరికి వస్తారు. ఇంకా టీచర్లు రాజా మీ ఆజ్ఞ చొప్పున ఇక్కడికి వచ్చాము అని అంటారు. ఇంకా రాజు వాళ్ళతో వెంటనే మీరు ఇక్కడికి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు, కానీ ఇక్కడికి తిరిగి క్షేమంగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. ఇంకా అక్కడ రాజా హాస్పిటల్ దగ్గర ఎన్సు అలాగే తన ఫ్రెండ్ అయిన డాక్టర్ జాంగ్బిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు అప్పుడే డేఖోంగ్ వచ్చి ఎన్సును చూసి వెళ్తాడు. ఇంకా ఎన్సు కూడా అతనికి నమస్కారం చేస్తుంది. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత డాక్టర్ జాంగ్బిన్ ఎన్సుతో హెవెన్ డాక్టర్ అతను ఎవరో తెలుసా నీకు అని అంటాడు. అందుకు ఎన్సు అతను రాజుగారి అంకుల్ అంట కదా, ఇతని గురించి టెక్స్ట్ బుక్లో చదివాను కానీ నా ఎగ్జామ్లో ఇతని గురించి రాసినట్లేదు, అందుకే ఇతని గురించి బాధపడిన అవసరం లేదనుకుంటా అని అంటుంది. ఇంకా ఆ మీటింగ్లో రాజు ఇదిగో చూడండి ఇప్పుడు వచ్చిన నా ప్రజలందరికీ కొన్ని పదవులను కేటాయిస్తున్నాను అని గట్టిగా అనౌన్స్ చేస్తాడు రాజు. ఇంకా వెంటనే రాజు లిస్టు ఓపెన్ చేసి ఆ కిచులు మనుషులందరినీ వాళ్ళకున్న గవర్నమెంట్ స్థానాల్లో నుంచి తొలగిస్తున్నానని అనౌన్స్ చేస్తాడు. దాంతో వాళ్ళు లేచి ఏంటి రాజా మేమేం చేశామని మమ్మల్ని ఆ పదవుల నుంచి తొలగిస్తున్నారు అని అరుస్తారు. ఇంకా రాజు వాళ్ళ తప్పుల్ని చెప్తాడు. అంటే ఒకళ్ళు పని సరిగ్గా చేయలేదని, ఇంకొకళ్ళు వారంలో 2 రోజులు మాత్రమే పనిచేశారని. ఈ విధంగా ఆ కిచులు మనుషులందరినీ వాళ్ళ తప్పులేంటో చెప్పి వాళ్ళని వారి పదవుల్లో నుంచి తొలగించేస్తాడు రాజు. ఇంకా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి రాజుని ఎదిరించలేక మౌనంగా ఉంటారు ఆ కిచులు మనుషులు. ఇంకా రాజు వెంటనే ఇప్పుడు నేను ఖాళీ అయిన ఈ పదవుల్లో కొత్త వారిని పెడుతున్నాను అని చెప్పి మీటింగ్కు వచ్చిన తన ప్రజలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గవర్నమెంట్ స్థానాన్ని ఇస్తాడు. ఇదంతా చూసి కిచులు వెంటనే లేచి ఏంటి రాజా నువ్వు చేస్తున్న పని, అసలు నీకు ఈ విషయం తెలుసా, ఎవరినైనా నియమించాలో లేదా తీసేయాలో నిర్ణయించడానికి ఒక డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంది, అక్కడ చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి రాజా అని అంటాడు కిచులు. ఇంకా రాజు వెంటనే అది నాకు తెలుసు, ఈరోజు ఉదయం నుంచి ఆ రూల్ని తీసేస్తున్నాను, ఇక నుంచి ఎవరిని నియమించాలో నేనే నిర్ణయిస్తాను అని అంటాడు రాజు కిచులుతో. ఈ మాట విని కిచులు ఒకసారిగా షాక్ అవుతాడు. ఇంకా ఈ విధంగా తన మనుషులందరికీ మంచి పదవులు ఇస్తాడు రాజు. ఈలోగా డేఖోంగ్ రాజు దగ్గరకు వచ్చి నేను నీ మామయ్యను, నువ్వు నా మేనల్లుడివి, మనిద్దరం ఫస్ట్ టైం కలుసుకుంటున్నాం అని అంటాడు. ఇంకా రాజు వెంటనే నాకు తెలిసింది మామయ్య నువ్వు ఇక్కడికి వస్తున్నావని, అందుకే ఈ ఖాళీ సీట్ని నీకే ఏర్పాటు చేశాను కూర్చో అని అంటాడు రాజు. ఇంకా డేఖోంగ్ వెంటనే అవును రాజా నువ్వు ఈ కొరియా రాజ్యాన్ని మార్చబోతున్నావని విన్నాను, అందుకే నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అని అంటాడు డేఖోంగ్. ఇంకా రాజు వెంటనే నువ్వు హెల్ప్ చేయడానికి వస్తే నాకు చాలా సంతోషం అని అంటాడు. ఇంకా డేఖోంగ్ కూర్చోడానికి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి రాజుతో రాజా నీకు గుర్తుందా, నువ్వు ఇప్పుడు మార్చిన రూలు, అంటే ఎవరినైనా నియమించే అధికారం నువ్వు తీసుకుంటానన్నావు, కానీ ఎవరినైనా నియమించడానికి డిపార్ట్మెంట్ ఆఫీస్ని పెట్టింది ఎవరో కాదు, నీకు ముందున్న రాజు అంటే మా నాన్నగారేనని నీకు తెలుసా, ఆ విషయం నీకు గుర్తుందా అని అంటాడు డేఖోంగ్. అందుకు రాజు నాకు గుర్తుంది, అది పెట్టింది ముందు రాజుగారేనని నాకు తెలుసు, అయినా నేను దాన్ని మార్చేస్తున్నాను అని అంటాడు రాజు. ఇంకా డేఖోంగ్ ఏమీ అనకుండా మౌనంగా వెళ్ళి కూర్చుంటాడు. నెక్స్ట్ నైట్ టైం చాయంగ్ రాజు దగ్గరకు వచ్చినప్పుడు రాజుగారు గదిలో ఒక్కడే ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ బయటే ఉంటారు. ఇంకా చాయంగ్ ఏంటి అని అడిగినప్పుడు కెప్టెన్ రాజుగారు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారంట అని అంటారు. ఇంకప్పుడు చాయంగ్ ఒక్కడే రాజును కలవడానికి వెళ్తాడు. ఇంకా రాజు ఒక్కడే రాజసింహాసనం దగ్గర ఉండి బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే రాజుకి తన పదవి ఎక్కడ పోతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే తను మార్చే రూల్స్ అన్నీ తన ఇష్ట ప్రకారం చేస్తున్నవే కానీ ఆ యువన్ దేశం చెప్పినట్లుగా చేయడం లేదు కాబట్టి, ఇలా రూల్స్ మార్చడం వల్ల తనకి ప్రమాదం ఉంటుందని రాజుకు తెలుసు కాబట్టి. ఇంకా రాజు అలా ఆలోచిస్తున్నప్పుడు చాయంగ్ రాజు దగ్గరికి వస్తాడు. ఇంకా రాజు చాయంగ్తో చాయంగ్ నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు, అదేంటంటే నువ్వు నా మనిషిగా ఉండడానికి నిర్ణయించుకున్నావు కదా, దానికి మొదటి కారణం నువ్వు మన హెవెన్ డాక్టర్ని కాపాడి మరలా తన ప్రపంచానికి తిరిగి పంపిస్తానని మాట ఇచ్చావు కాబట్టి తనని రక్షించాలంటే ఆ కిచులతో ఫైట్ చేయాలి, అంటే నీకు పవర్ కావాలి, అంటే నువ్వు నా కింద ఉండాలి, అందుకని నువ్వు నా మనిషిగా ఉండడానికి సిద్ధపడ్డావు కదా చాయంగ్ అని అంటాడు రాజు. ఈ మాటలకు చాయంగ్ ఏంటి రాజా ఇదేమైనా ముఖ్యమైన ప్రశ్న కాదు కదా అని అంటాడు. ఇంకా రాజు వెంటనే నవ్వి ఏమి లేదు చాయంగ్, నాకు ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తుంది, అదేంటంటే ఆ కిచులుకి కావాల్సింది మన హెవెన్ డాక్టర్, ఇప్పుడు కనుక నేను ఆ హెవెన్ డాక్టర్ని ఆ కిచులుకి ఇచ్చేసానంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా, అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా అని అనిపిస్తుంది, కానీ అదే గనక చేశానంటే అప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు, నాలాంటి మాట నిలబెట్టుకోలేని రాజు కింద నువ్వు అస్సలు పని చేయవని నాకు తెలుసు చాయంగ్, అందుకే నేను ఈ ప్రశ్న అడిగాను అని అంటాడు రాజు. ఇంకా రాజు ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా చాయంగ్ చాలాసేపు బాధపడి ఇంకా ఎన్సు కోసం తెచ్చిన కత్తిని తనకి ఇవ్వడానికి వెళ్తాడు చాయంగ్. అయితే అక్కడ ఎన్సు తన గదిలో నిద్రపోతూ ఉంటుంది.
కానీ సడన్గా ఎన్సుకి జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చి అంటే చంపుకోవడాలు, అలాగే చాయంగ్ని చంపేస్తానని బెదిరించడాలు, అలాగే తను చనిపోవడానికి సిద్ధపడిన విషయాలు, అలాగే చాయంగ్ను పొడిచిన విషయాలు అన్నీ గుర్తుకు వచ్చి సడన్గా గట్టిగా అరుస్తూ భయపడుతూ లెగిసి ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇంకా అప్పుడే కత్తి ఇవ్వడానికి వచ్చిన చాయంగ్ ఎన్సు అరుపులు విని తనని ఎవరైనా ఏమైనా చేస్తున్నారేమోనని కంగారుగా లోపలికి వెళ్దాం అనుకుంటాడు. ఈలోగా డాక్టర్ జాంగ్బిన్ వచ్చి చాయంగ్ ఆపి, ఆగు చాయంగ్, కంగారు పడకు. ఇలా ప్రతిరోజు హెవెన్ డాక్టర్ నైట్ టైం నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. తనకి పీడకలలు వస్తూ ఉంటాయి. బహుశా తన లైఫ్లో గతంలో ఇంతవరకు చూడని అనుభవాలను ఇక్కడ చూసి ఉండుంటుంది. అవి తన్ని బాగా భయపెట్టి ఉండొచ్చు. దానివల్ల తను బాగా షాక్కి గురై ఉండొచ్చు. అందుకే నైట్ టైం ఇలా పీడకలలతో చాలా బాధపడుతూ ఉంటుంది హెవెన్ డాక్టర్ అని చెప్తాడు ఆ డాక్టర్ జాంగ్బిన్. ఇంకా ఈ మాటలకు చాయంగ్ బాధపడి, నేను ఈ విషయాన్ని కనుక్కోలేకపోయానే అని అంటాడు. ఆ మాటకు జాంగ్బిన్, నీకు తెలుసుగా చాయంగ్, ఆ హెవెన్ డాక్టర్ తన ఫీలింగ్స్ని వేటిని బయటకు కనపడనీయదు. వాటిని తన చిరునవ్వుతో కవర్ చేసేస్తూ ఉంటుంది కదా, అందుకే తన బాధల్ని ఎవరూ గుర్తించలేరు అని అంటాడు డాక్టర్ జాంగ్బిన్. ఇంకా ఎన్సో మాత్రం ఆ విధంగా లేచి బాగా భయపడి ఏడుస్తూ అలాగే పడుకుంటుంది. ఇంకా చాయంగ్ ఎన్సో రూమ్ బయట ఉండి ఎన్సోని గమనించి బాగా బాధపడి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఆ డేక్ హోంగ్ ఒక ఇంటిలో ఇద్దరు అమ్మాయిలతో ఆడుకుంటూ కూర్చుంటాడు. ఇంకా ఆ డేక్ హోంగ్ ఉన్న ఇంటికి ఆ సామ్హే అలాగే ఎంజా కాపలా కాస్తూ ఉంటారు. నిజానికి ఆ ఇల్లు డ్రింకర్స్ అందరూ కూర్చునే ఇల్లు. ఇంకా సామ్హేకి ఆ డేక్ హోంగ్ నచ్చక తన బ్రదర్ అయిన ఎంజా దగ్గరకు వచ్చి, ఏంటి బ్రదర్, ఎంతకాలం మనం ఈ పని చేయాలి, అంటే ఎంతకాలం ఈ డేక్ హోంగ్కి కాపలాగా ఉండాలి అని అంటుంది. ఇంకా ఎంజా మాత్రం కిచ్చులు చెప్పేంత వరకు ఉండాలి అని అంటాడు. ఈలోగా చాయంగ్ అక్కడికి వచ్చి కింద ఉన్న కొన్ని రాళ్ళను తీసుకొని ఆ రాళ్లను ఎంజా వైపు విసిరేస్తాడు. ఇంకా ఎంజా చాయంగ్ ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలియక తన ఫ్లూట్తో ఆ రాళ్ళని తన మీద పడనీయకుండా ఆపుతాడు. ఈలోగా ఇంకోవైపు నుండి డేమనా వచ్చి ఎంజాకి కనపడకుండా దాక్కుని ఒక రాయి తీసుకొని ఎంజా చేతి మీద కొడతాడు. దాంతో ఎంజా తన ఫ్లూట్ని వదిలేస్తాడు. ఇంకా ఎంజా అలా వదిలేసిన ఫ్లూట్ ఆయుధాన్ని డేమనా తీసుకొని పారిపోతాడు. ఇంకా ఎంజా కూడా తన ఆయుధం కోసం డేమనా వెనకే వెళ్తాడు. ఇంకా ఎంజా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సామ్హేని చాయంగ్ పిలుస్తాడు. ఇంకా సామ్హేకి చాయంగ్ అంటే ఇష్టం కాబట్టి వెంటనే లోపల ఉన్న డేఖోంగ్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు డేఖోంగ్, నువ్వు ఇక్కడ ఆడుకుంటూ సరదాగా ఉండు, కానీ జాగ్రత్తగా ఉండు, నేను ఇప్పుడే వస్తాను, నన్ను తను పిలుస్తున్నాడు అని చెప్పి వెళ్తుంది. ఇంకా సామ్హే కూడా చాయంగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డేఖోంగ్ ఉన్న రూమ్ దగ్గరికి ఎవరో వస్తారు. ఇంకా ఎవరో వచ్చిన వెంటనే ఆ డేఖోంగ్తో ఆడుతూ ఉన్న అమ్మాయిలు లేచి తలుపు తీస్తారు. అయితే అప్పుడు వచ్చింది ఎవరో కాదు, ఆ సులిబాంగో గ్రూప్లోని అబ్బాయి. ఇంకా ఆ డేఖోంగ్ మాత్రం వచ్చిందెవరో తెలియదు. ఇంకక్కడ సామ్హే పరుగున చాయంగ్ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి, ఏంటి చాయంగ్ పిలిచావు అని అంటుంది. ఇంకా చాయంగ్ మాత్రం, నీకు హాయ్ చెప్పడానికి వచ్చాను సామ్హే అని అంటాడు. అప్పుడు సామ్హే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా అని అంటుంది. ఇంకా చాయంగ్, అంతేకాదు నీకు ఇంకొక వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. అదేంటంటే ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హెవెన్ డాక్టర్కి ఎదురుపడొద్దు, ఎందుకంటే తను నిన్ను చూసి చాలా భయపడుతుంది. ఇది నా వార్నింగ్ గా తీసుకో అని అంటాడు. ఇంకా సామ్హే మాత్రం, ఒకవేళ నీ మాట వినకుండా నేను హెవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తావు చాయంగ్ అని అంటుంది. అందుకు చాయంగ్, నీ రైట్ హ్యాండ్తో అందరినీ చంపేస్తావు కదా, నేను చెప్పినట్టు చేయకపోతే ఆ రైట్ హ్యాండ్ని కట్ చేసేస్తాను అని అంటాడు చాయంగ్. దానికి ఎన్సు నవ్వుతుంది. ఇంక వెంటనే చాయంగ్ పైకి చూస్తూ, బహుశా నేను వచ్చిన పని అయిపోయినట్లుంది, ఇంక నేను వెళ్ళొస్తాను అని అంటాడు. సామ్హేకి చాయంగ్ అలా ఎందుకన్నాడో అర్థం కాదు. ఇంకా సామ్హే వెంటనే పైకి వెళ్ళి చూస్తుంది. అక్కడ అన్ని వస్తువులు చాలా చెదురుగా పడి ఉంటాయి. అలాగే ఆ డేఖోంగ్ కూడా రూమ్ లో ఉండడు. అదంతా చూసి సామ్హే షాక్ అవుతుంది. అనుకున్నట్లుగానే ఆ సూలిబాంగో గ్రూప్ వాళ్ళు ఆ డేఖోంగ్ ని కళ్ళకు గంతలు కట్టి చాయంగ్ చెప్పిన చోటికి తీసుకొస్తారు. అలాగే చాయంగ్ కూడా అక్కడే ఉంటాడు. ఇంకా ఆ డేఖోంగ్ మాత్రం, ఎవరు మీరు దొంగలా, మీరు డబ్బుల కోసం నన్ను కిడ్నాప్ చేసినట్లయితే నా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, నన్ను వదిలేసేయండి అని అరుస్తాడు. ఇంకా ఆ సులిబాంగు గ్రూప్ వాళ్ళు మాత్రం ఆ డేఖోంగ్ ని చాయంగ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా చాయంగ్ ఆ డేఖోంగ్ కట్లను ఇప్పుతాడు. ఇంకా చాయంగ్ ను చూసి ఆ డేఖోంగ్ షాక్ అయ్యి, ఏంటి ఉదాల్చి, నువ్వా నన్ను కిడ్నాప్ చేయించింది, నేను రాజు కుటుంబంలోని వ్యక్తినని తెలుసు కదా, అయినా ఎంత ధైర్యం ఉంటే నన్ను కిడ్నాప్ చేస్తావు, నువ్వే చేసావా లేక ఆ రాజు నీ చేత చేయించాడా అని అంటాడు. ఇంకా చాయంగ్ మాత్రం, అయ్యో డేఖోంగ్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు, నేను మిమ్మల్ని దొంగల నుంచి కాపాడాను, అంటే ఎవరో దొంగలు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నేను చూశాను, ఇంక వెంటనే పరుగున వచ్చి నిన్ను కాపాడాను, ఇప్పుడు నేను నిన్ను కాపాడాను కాబట్టి నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి అని అంటాడు. ఇంకా డేఖోంగ్ నవ్వి, ఏంటి, నేను నీకు ఫేవర్ చేయాలా ఏంటి అని అంటాడు. ఇంకా చాయంగ్, ఏం లేదు డేఖోంగ్, నీ దగ్గర ఆ హెవెన్ డాక్టర్ నోట్బుక్ ఉంది కదా, ఉంటే నాకు ఇవ్వు అని అంటాడు. ఇంకా డేఖోంగ్, ఏంటి చాయంగ్, నువ్వు ఆ బుక్ కోసం నన్ను కిడ్నాప్ చేసావా, అయినా అది చాలా ముఖ్యమైన బుక్ కదా, అలాంటి దాన్ని నాతో పెట్టుకొని తిరుగుతాను, అది ఆ కిచ్చులు ఇంట్లోనే ఉంది అని అంటాడు. ఇంక వెంటనే చాయంగ్, నాకు తెలుసు అది అక్కడే ఉంటుందని,
కానీ డేఖోంగ్ నువ్వు దాన్ని ఎలాగైనా సంపాదించి దాన్ని హెవెన్ డాక్టర్కి ఇవ్వు. ఎందుకంటే ఆ బుక్లో తిరిగి హెవెన్కి ఎలా వెళ్ళాలో రాసిందంట. అదేంటో హెవెన్ డాక్టర్ కనిపెడుతుంది. అందుకే దాన్ని హెవెన్ డాక్టర్కి ఇవ్వు అని అంటాడు. ఆ మాటకు డేఖోంగ్ నేనెందుకు ఇవ్వాలి అని అంటాడు. అందుకు చాయంగ్ ఇదిగో చూడు డేఖోంగ్, నువ్వు ఆ బుక్ని ఎందుకు ఇయ్యాలో చెప్తున్నాను విను. అదేంటంటే నువ్వు ఆ నోట్బుక్ని హెవెన్ డాక్టర్కి ఇచ్చి తనతో పాటు కూర్చొని ఆ లెక్కలేంటో నువ్వు కూడా తెలుసుకో. ఎందుకంటే ఆ సీక్రెట్ ఏంటో తెలిస్తే ఆ కిచ్లో కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒకవేళ నువ్వు ఎందుకు పనికిరాని వాడివని ఆ కిచ్లో అనుకున్నాడనుకో, వెంటనే నిన్ను చంపేస్తాడు. అదే నీకు ఈ సీక్రెట్ తెలుసని ఆ కిచ్లోతో చెప్పావంటే నిన్ను చంపకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. దీంతో నీ దగ్గర బలమైన ఆయుధం ఉందని ఆ కిచ్లో అనుకుంటాడు. నువ్వు సేఫ్గా ఉండొచ్చు అని అంటాడు. ఇదంతా విన్న డేఖోంగ్ చాయంగ్తో ఇదంతా ఓకే చాయంగ్, ఇది నాకు ఉపయోగపడుతుంది. కానీ ఇలా చేస్తే అంటే ఆ నోట్బుక్ని ఆ హెవెన్ డాక్టర్కి ఇస్తే నీకేమొస్తుంది అని అంటాడు. అప్పుడు చాయంగ్ నాకు కొంచెం ప్రశాంతత వస్తుంది అందుకే అని అంటాడు. ఎందుకంటే చాయంగ్కు తెలుసు ఎన్సు ఇక్కడ ఉండి ఎన్ని బాధలు పడుతుందో అని. అందుకే డేఖోంగ్తో అలా అంటాడు. ఇంకా చాయంగ్ సరే డేఖోంగ్ నేను వెళ్తున్నాను. ఈ దొంగలు నిన్నెప్పుడు కిడ్నాప్ చేస్తూ ఉండొచ్చు. ఈసారి జరిగితే నేను కాపాడలేకపోవచ్చు. అందుకే ఈ విషయాన్ని ఎవరితో చెప్పకుండా నీ నోటిని అదుపులో ఉంచుకో. పైగా అందరితో జాగ్రత్తగా మసులుకో అని చాయంగ్ డేఖోంగ్తో చెప్పి వెళ్తూ మళ్ళా వెనక్కి తిరిగి ఇదిగో చూడు డేఖోంగ్, హెవెన్ డాక్టర్కి కత్తి ఉపయోగించడం బాగా తెలుసు. పైగా తనకి చాలా కోపం ఎక్కువ. అందువల్ల నువ్వు తనతో కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. లేకపోతే తను నిన్ను చంపేనన్నా చంపేయచ్చు. జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తాడు చాయంగ్. ఇంకా ఆ డేఖోంగ్కి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ చాయంగ్ ప్యాలెస్కి వెళ్ళి వ్యవహారాలన్నీ చూసుకుంటున్నప్పుడు ఎన్సు ఏం చేస్తుందో చూస్తాడు. ఇంకా ఎన్సు సోపులు తయారు చేసి అక్కడున్న సైనికులకు అందరికీ ఇస్తుంది. ఇంకా వాళ్ళతో ఈ ఒక్కసారి మీకు ఫ్రీగా ఇస్తున్నాను, ఈ సోప్స్ చాలా బాగుంటాయి, ఈసారి కావాలంటే డబ్బులు తీసుకుని రండి అని చెప్తుంది. ఈ విధంగా ఈ పనులన్నీ చేస్తున్న ఎన్సుని చాయంగ్ పక్కకు తీసుకువెళ్ళి కత్తిని ఎలా తీయాలో నేర్పిస్తాడు. ఇంకా ఎన్సు కత్తిని చాలా స్లోగా తీస్తుంది. దాంతో చాయంగ్ నువ్వు ఇంత స్లోగా తీస్తే నీ ఎదురుగా ఉండే శత్రువు నువ్వు దాడి చేసేదాకా వెయిట్ చేస్తాడనుకుంటున్నావా హెవెన్ డాక్టర్ అని అంటాడు. అప్పుడు ఎన్సు నన్నేం చేయమంటావు చాయంగ్, నేను పేషెంట్లు కదలకుండా బెడ్ మీద ఉన్నప్పుడే కదా వాళ్ళకి సర్జరీ చేయడానికి కత్తిని ఉపయోగిస్తాను. మరి నాకెలా ఫాస్ట్గా తీయడం వస్తుంది? పైగా ఈ కత్తి చాలా బరువుగా ఉంది అని కూడా అంటుంది. దాంతో అయితే ఈ లైట్ వెయిట్ కత్తిని తీసుకో అని చాయంగ్ కొత్తగా కొని తెచ్చిన కత్తిని ఇస్తాడు. ఇంకా ఎన్సుకి ఆ కత్తిని ఉపయోగించి ఎలా దాడి చేయాలో తెలియకపోవడంతో ఇంకా వెంటనే చాయంగ్ ఆ కత్తిని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాడు. ఇంకా ఈ విధంగా చాయంగ్ కత్తి ఫైటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాడు. ఇంకా ఎన్సుకి ఎంత నేర్పిస్తున్నా సరిగా చేయకపోవడంతో ఇంకెప్పుడు నేర్చుకుంటావు అని అరుస్తాడు. ఇంకా దాంతో ఎన్సుకు చాలా నవ్వు వస్తుంది. ఇంకా చాయంగ్ కూడా ఎన్సుని చూసి నవ్వుతాడు. ఈ విధంగా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. ఇంకా ఎన్సు కత్తి ఫైటింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే ప్లేస్కు వచ్చి అక్కడ మాట్లాడుకుంటారు. ఇంకా ఎన్సు ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం చాయంగ్ అని అంటుంది. ఇంకా చాయంగ్ కూడా నవ్వి కొంచెం సేపటి తర్వాత ఎన్సుతో కానీ నీకు ఇక్కడ ఉండాలని లేదు కదా హెవెన్ డాక్టర్, నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలని ఎంతగానో కోరుకుంటున్నావు కదా, నువ్వు కేవలం పైకి మాత్రమే సంతోషంగా ఉన్నావు కదా అని అంటాడు. అందుకు ఎన్సు ఏమీ మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. ఇంకా అక్కడ చాయంగ్ సైనికులు అందరూ నవ్వుకుంటూ ఉంటున్నప్పుడు ఇంతలో రాజ సైనికులు వచ్చి ఈ చాయంగ్ సైనికుల్ని చుట్టుముడతారు. అంతేకాకుండా ఈ సైనికులకి ఆయుధాలు అలాగే చాయంగ్కి ఒక బాక్స్ని ఇచ్చిన అబ్బాయి ఆ రాజ సైనికులతో పాటు వచ్చి ఇదిగో ఈ ఇద్దరు సైనికులే నేనిచ్చిన ఆయుధాలని అలాగే ఆ బాక్స్ని తీసుకున్నారు అని చూపిస్తాడు. దాంతో ఆ రాజ సైనికులు మీరెక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు అని ఆ చాయంగ్ సైనికుల్ని అంటారు. అంటే ఇక్కడ రాజ్యానికి సంబంధించి కొంతమంది సైనికులు ఉంటారు, వాళ్ళు రాజ సైనికులు. అలాగే రాజును కాపాడడానికి పనిచేస్తున్న సైనికులు చాయంగ్ సైనికులు. ఈ విధంగా వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటారు. అదేవిధంగా కొంతమంది రాజ సైనికులు చాయంగ్ రూమ్లోనికి వచ్చి చాయంగ్ రూమ్నంతా వెతికి అన్ని చిందరవదరగా పడేసి అంటే చాయంగ్ దాచుకున్న తన గర్ల్ ఫ్రెండ్ క్లాత్ని అలాగే ఎన్సు గుర్తుగా దాచుకున్న తన ఆస్పిరిన్ టాబ్లెట్స్ బాటిల్ని ఇలా అన్నిటినీ చిందరవందరగా పడేసి అంతా వెతికి ఆ రూమ్లో ఉన్న సీక్రెట్ బాక్స్ను కనుక్కొని సీక్రెట్గా ఇచ్చిన బాక్స్ని అలాగే ఆ బాక్స్లో ఉన్న ఒక పేపర్ని తీసుకొని వెళ్ళిపోతారు రాజ సైనికులు. ఇంకా ఈలోగా ఆ డేఖోంగ్ హెవెన్ డాక్టర్ ఉందా అనుకుంటూ తన రూమ్ దగ్గరికి వస్తాడు. ఇంకా ఎన్సు వచ్చి ఏంటి నీకేం కావాలి, నువ్వు ఎందుకు వచ్చావు అని అంటుంది. ఇంకప్పుడు డేఖోంగ్ తను తెచ్చిన డైరీని ఎన్సుకి చూపించి ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, ఈ డైరీని నేను ఇప్పుడే దొంగతనం చేసి తీసుకొచ్చాను, దీన్ని ఒకసారి చూడాలనుకుంటే చూడు. పైగా నేను ఈరోజు ఆ కిచ్లు పంపిస్తే రాలేదు, నా అంతటి నేనుగా వచ్చాను, కాబట్టి ముందు నా మీద కోపం తగ్గించుకో అని అంటాడు డేఖోంగ్. అప్పుడు ఎన్సు అయితే ఈ బుక్ నన్ను ఒకసారి చూడమంటావా, అయితే నీ కండిషన్ ఏంటో చెప్పు అని అంటుంది. అప్పుడు డేఖోంగ్ ఏమీ లేదు, నేను కూడా నీ పక్కనే ఉండి చూస్తాను అని అంటాడు.
ఇంకా ఎన్సో ఆలోచించి సరేరా వెళ్దామని డేఖోంగ్ని లోపలికి తీసుకెళ్లి తనిచ్చిన డైరీని చూస్తుంది. ఇంకా ఎన్సో ఆ డైరీని చూసి, లేదు మీరంతా ఈ బుక్ని 1000 సంవత్సరాల క్రితం బుక్ అంటున్నారు, కానీ ఈ మాట అబద్ధం. ఎందుకంటే ఈ పేపరు అన్ని సంవత్సరాల క్రితం లేదు. అంతేకాకుండా ఈ బుక్కులోని కొన్ని అక్షరాలకి మార్కర్తో హైలైట్ చేసి ఉంది కాబట్టి బహుశా 100 సంవత్సరాల క్రితం బుక్ అయి ఉండొచ్చు అని అంటుంది ఎన్సో. ఇంకప్పుడు డేఖోంగు మరైతే అందులో ఏం రాసుంది అని అంటాడు. అందుకు ఎన్సో కొన్ని ఇంగ్లీష్ పదాలు అలాగే కొన్ని నంబర్స్ ఉన్నాయి అని అంటుంది. ఇంకా ఈలోగా చాయంగు కూడా అటుగా వచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఆ బుక్ను చూస్తూ ఉండడం చూస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాయంగ్. ఈలోగా చాయంగు రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంతమంది రాజ సైనికులు వచ్చి చాయంగుని పట్టుకుంటారు. ఇంక వాళ్ళు చాయంగుని రాజు దగ్గరికి రమ్మని చెప్తారు. ఇంకా చాయంగు రాజు దగ్గరికి వచ్చేసరికి రాజు బాధపడుతూ ఉండుంటాడు. ఇంకక్కడ రాజు దగ్గర రాజు కొత్తగా పెట్టిన టీచర్లీ మంత్రులు అలాగే కిచులు అలాగే తన సైనికుల్లో 2 సైనికులు అలాగే ఆ సైనికులకి ఆయుధాలు తెచ్చి ఇచ్చిన అబ్బాయి అందరూ ఉంటారు. ఇంకా చాయంగ్ వచ్చిన వెంటనే టీచర్లీ చాయంగ్తో ఇదిగో చూడు చాయంగ్, ఈ బాక్స్ నువ్వు గుర్తుపట్టావా అని బాక్స్ని చూపిస్తారు. ఇంకా చాయంగు ఆ బాక్స్ని చూసి ఏమో నాకు తెలీదు అని అంటాడు. ఇంక వెంటనే టీచర్లీ మంత్రి అందులో నుంచి ఒక పేపర్ తీసి, రాజా ఈ బాక్స్లో ఈ పేపర్ ఉంది, ఇందులో ఏముందంటే 500 రూపాయల డబ్బులు చాయంగు లంచంగా తీసుకున్నట్లు రాసి ఉన్న పేపరు, ఇది మాకు చాయంగ్ గదిలో లభించింది రాజా అని అంటారు. ఇంకా రాజు మాత్రం ఆ మంత్రులతో, నేను మీతో చెప్పాను కదా చాయంగ్ అలాంటి పని చేయడని, మీరెందుకు ఇలా చాయంగ్ తీసుకున్నారని అంటున్నారు అని అంటాడు. ఇంకా టీచర్లీ మంత్రులు మాత్రం రాజుతో, రాజా మీరు మమ్మల్ని మంచి పొజిషన్లో మంత్రులుగా నియమించారు, అంతేకాకుండా మీరు మా పనిని నిజాయితీతో చేయమన్నారు, అందుకే ఫస్ట్ మేము ఈ చాయంగ్ చేసిన అపరాధాలను వెలికి తీస్తున్నాము. మొదటగా ఈ చాయంగ్ ఇల్లీగల్గా ఎవరి దగ్గర నుంచో ఆయుధాలను తెచ్చుకొని వాడుతున్నాడు, అలాగే 500 రూపాయల లంచం కూడా తీసుకున్నాడు. దానికి మీకు సాక్ష్యం కావాలంటే ఇదిగో ఈ అబ్బాయిని చూడండి, ఈ అబ్బాయి చెప్తున్నాడు చాయంగ్కి ఇల్లీగల్గా ఆయుధాలు తీసుకెళ్ళి ఇచ్చాడంట, అలాగే ఈ బాక్స్ని కూడా తీసుకెళ్ళి ఇచ్చాడంట. అయితే ఈ బాక్స్ని అలాగే ఆ ఆయుధాలని ఈ 2 చాయంగ్ సైనికులు తీసుకున్నారంట. ఇప్పుడు మీరే చెప్పండి రాజా, సాక్ష్యాలు మీ దగ్గరే ఉన్నాయి చాయంగ్ తప్పు చేసినట్లు అని అంటారు. ఇంకా వీళ్ళ మాటలు విన్న చాయంగు, ఏంటి నేను 500 రూపాయల లంచం తీసుకున్నానా, కనీసం 50,000 లంచం కూడా కాకుండా, పైగా నేను అక్రమంగా ఆయుధాలను వాడుతున్నానా, ఇదంతా నేను చేస్తున్నానా, మీరు నమ్ముతున్నారా అని ఆ టీచర్లీ వాళ్ళ మంత్రుల్ని అంటారు. ఇంకా రాజు మాత్రం ఏం చెప్పాలో తెలియక మౌనంగా కూర్చుంటాడు. ఇంకా చాయంగు ఇదంతా కిచులునే చేస్తున్నాడు అనుకుని కిచులుతో, ఏంటి కిచులు, నాతో పోరాడాలంటే డైరెక్ట్గా ఎదుర్కోవచ్చు కదా, అలా కాకుండా నేను కేవలం 500 రూపాయలకే అమ్ముడు పోయానని ఎందుకు సృష్టించావు, నేను మరి అంత చీప్గా కనిపిస్తున్నానా అని అంటాడు చాయంగ్. ఇంకా కిచులు కూడా, ఏంటి చాయంగ్, నేను కూడా నీ కంటికి చీప్గా కనిపిస్తున్నానా ఏంటి, నిన్ను ఇరికించాలంటే నేను మరీ ఇంత చీప్ ప్లాన్ వేస్తానా, నేనే చెప్తున్నాను ఈ ప్లాన్ నేను వేయలేదు అని అంటాడు కిచులు. ఈ మాటలతో చాయంగు కూడా అర్థమవుతుంది తను ఇరికిస్తుంది కిచులు కాదని. ఇంక వెంటనే ఆ టీచర్లీ మంత్రులు చాయంగ్ని, ఇదిగో చూడు చాయంగ్ మాకు సమాధానం చెప్పు, అదేంటంటే ఈ ఆయుధాలు అలాగే ఈ బాక్సు అలాగే ఈ డబ్బులు తీసుకున్నట్లుగా ఉన్న రసీదు నీ దగ్గరికి ఎలా వచ్చాయి, పోనీ నీకు తెలియకుండా నీ సైనికులు ఈ ఆయుధాలని అలాగే ఈ బాక్స్ని నీ దగ్గర పెట్టారా, మీలో ఎవరిది తప్పు, మీ సైనికులదా లేక నీదా, ఎవరితో చెప్పు అని అడుగుతారు ఆ టీచర్లీ మంత్రులు. ఇంకా చాయంగు తన సైనికుల వైపు చూస్తాడు. ఇంకా చాయంగు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో ఎపిసోడ్ 13 అయిపోతుంది. మరి చాయంగ్ మీద కుట్ర పన్నింది ఎవరు, అలాగే ఎన్సో డైరీలో ఏముందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.